Hello students, welcome to Krishna Pradeep's 21st Century IAS. నేను మీ డాక్టర్ శ్రీహరి కాకర్ల, సీనియర్ జాగ్రఫీ ఫ్యాకల్టీ, టీచింగ్ ఫర్ సివిల్ సర్వీసెస్, గ్రూప్ 1 సర్వీసెస్ అండ్ ఆల్సో గ్రూప్ 2 సర్వీసెస్. సో ఈరోజు గ్రూప్ 1 ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ TSPSC కండక్ట్ చేసినటువంటి ఎంతో ప్రెస్టీజియస్, చాలా రోజుల నుంచి చాలా ఆతృతతో ఆస్పిరేషన్స్తో ఎదురు చూసినటువంటి అభ్యర్థులకు ఈరోజు కొంచెం రిలీఫ్ అయింది బికాస్ ఆఫ్ ది ఎగ్జామినేషన్. దెన్ కమింగ్ టు ది ఎగ్జామినేషన్, ఎగ్జామ్ ఎలా ఉంది, క్వశ్చన్ పేపర్ ఎలా ఉంది అంటే, సో సింపుల్గా ఎగ్జామినేషన్ మోడరేట్ టు డిఫికల్ట్ లెవెల్ అని చెప్పచ్చు. ఇట్ ఈస్ నెయిదర్ టూ ఈజీ ఎగ్జామినేషన్, నెయిదర్ టూ హార్డ్ ఎగ్జామినేషన్. ఎగ్జామినేషన్ ఈజ్ రఫ్లీ మోడరేట్ టు డిఫికల్ట్ లెవెల్ ఎగ్జామినేషన్. సో ఈరోజు జరిగిన ఎగ్జామినేషన్లో భాగంగా జాగ్రఫీ, డిజాస్టర్ మేనేజ్మెంట్ అండ్ లిటిల్ ఎకాలజీ, ఎన్విరాన్మెంట్ రిలేటెడ్ క్వశ్చన్స్ ఎలా వచ్చాయి, వాటికి సంబంధించి అనలైటికల్ ఒపీనియన్ అండ్ డెప్త్ ఆఫ్ ది క్వశ్చన్ అండ్ దాంతోపాటు ఏంటి కరెక్ట్ ఆన్సర్, కీ ఏంటి అన్న విషయం కూడా చూద్దాం. సో జాగ్రఫీ, డిజాస్టర్ మేనేజ్మెంట్ అండ్ ఎన్విరాన్మెంట్ రిలేటెడ్ క్వశ్చన్స్కి ఈరోజు మనం కీ చూస్తాం. అదేవిధంగా వాటి యొక్క అనలైటికల్ పార్ట్ కూడా మనం డిస్కస్ చేద్దాం. సో you know all, I am Dr. Srihari Kakarla, senior geography faculty here. Let us move on to the question number 1. The question number C, ఈరోజు జరిగిన ఎగ్జామినేషన్లో ఏంటంటే క్వశ్చన్ నంబర్స్ మాత్రమే షఫిల్ అవ్వడం కాదు, ఆప్షన్స్ కూడా షఫిల్ అయ్యాయి. క్వశ్చన్ పేపర్కి సాధారణంగా కన్వెన్షనల్ మెథడాలజీలో ఏ సెట్, బి సెట్, సి ఆర్ డి సెట్స్ అని ఇస్తూ ఉండేవాళ్ళు. ఇప్పుడు అలా ఇవ్వలేదు. సో క్వశ్చన్స్ సిరీస్ని బేస్ చేసుకొని మార్చారు. ఆ కోడ్స్ పైన క్వశ్చన్ పేపర్ బుక్లెట్ పైన కోడ్ని ప్రచురించడం జరిగింది. క్వశ్చన్ నంబర్స్ మారాయి, అట్ ది సేమ్ టైం ఆప్షన్స్ కూడా షఫిల్ అయ్యాయి. కాబట్టి మీరు ఒకే క్వశ్చన్కి కరెక్ట్ ఆన్సర్ సి, మీ దగ్గర సి అయితే అదే క్వశ్చన్కి కరెక్ట్ ఆన్సర్ ఇంకొక చోట డి ఉండవచ్చు, ఎందుకంటే ఆప్షన్స్ కూడా షఫిల్ అయ్యాయి. క్వశ్చన్ పేపర్ డిఫికల్టీ లెవెల్లోకి వస్తే సాధారణంగా క్వశ్చన్ చూస్తూనే డిఫికల్ట్ అని అనుకునే క్వశ్చన్స్ చాలా మట్టుకున్నాయి. క్వశ్చన్ చూస్తూనే అరే టచ్ చేయలేదు, వీటిలో ఒక్క పాయింట్ మాత్రమే తెలుసు. చాలా వాటికి మ్యాచ్ ది ఫాలోయింగ్, జాగ్రఫీ పర్స్పెక్టివ్లో తీసుకుంటే చాలా వాటికి మ్యాచ్ ది ఫాలోయింగ్ అడిగారు. మ్యాచ్ ది ఫాలోయింగ్ పర్స్పెక్టివ్లో ఒక్క క్వశ్చనే తెలుసు, ఒక్క మ్యాచింగే తెలుసు, ఒక్క పేర్ మాత్రమే మ్యాచ్ అవుతుంది, మిగతాటివి తెలియట్లేదు అని అనుకుంటారు క్వశ్చన్ చూస్తూనే. బట్ ఒరిజినల్లీ ఆ ఒక్కటి అంటే మీకు తెలిసిన ఆన్సర్ని మ్యాచ్ చేయగలిగితే మిగతా 3 ఆప్షన్స్లో కూర్చుంటున్నాయి. అలాంటి క్వశ్చన్స్ చాలా ఉన్నాయి. అంటే ఒక ఎలిమినేషన్ మెథడ్ ద్వారా, కేవలం ఒక ఆప్షన్ని ఎలిమినేట్ చేయడం ద్వారా మీ ఆన్సర్ కరెక్ట్ అయ్యే అవకాశం ఉన్నటువంటి క్వశ్చన్స్ చాలా ఉన్నాయి. సో ఒకటి మ్యాచ్ చేయగలిగితే చాలు. ఫర్ ఎగ్జాంపుల్, అండమాన్ నికోబార్ ఐలాండ్స్లోని ఇంపార్టెంట్ పిక్స్ గురించి అడిగారు. ఉత్తర అండమాన్లోని ఎత్తైన శిఖరం, మధ్య అండమాన్, దక్షిణ అండమాన్, నికోబార్ దీవులలోని ఎత్తైన శిఖరాల గురించి క్వశ్చన్స్ అడిగారు. సో ఆ ఎత్తైన పీక్స్ గురించి, ఆ ఎత్తైన శిఖరాల గురించి ఎక్కడ మనకు ప్రస్తావన ఉండదు, ఒకటే ప్రస్తావన ఉంటుంది. ఎప్పుడు ఎగ్జామ్లో మనం చూసినా, ఎప్పుడు జాగ్రఫీ కన్వెన్షనల్ సబ్జెక్ట్లో చూసినా శాడిల్ పీక్ అని మనకు మెన్షన్ చేస్తుంటారు. శాడిల్ పీక్ అని, శాడిల్ పీక్ ఈజ్ లొకేటెడ్ ఇన్ నార్త్ అండమాన్, ఉత్తర అండమాన్లోని. సో శాడిల్ పీక్, ఉత్తర అండమాన్ అన్నది మ్యాచ్ చేస్తే చాలు, మిగతాటి ఆటోమేటిక్గా కూర్చుంటూ ఉన్నాయి. సో చాలా ప్రశ్నలకు సమాధానాలు తెలియకపోయినా ఈ విధంగా ఆన్సర్ చేయడానికి అవకాశం ఉన్నటువంటి క్వశ్చన్స్ చాలా ఉన్నాయి. ఇంకా ప్రత్యేకించి నా క్లాస్ నోట్స్ గురించి చెప్పాల్సిన అవసరం లేదు. దట్ ఈజ్ అగైన్ వెరీ crystal clear. It was very sound and clear that most of the questions, 90% of the questions have been duplicated and replicated from my క్లాస్ నోట్స్. సో స్టూడెంట్స్కి నేను ఎప్పుడు చెప్తుంటే, ఈరోజు ఎగ్జామ్ జరిగింది, నేను నిన్న కూడా క్లాస్లో చెప్పాను, రేపు జరిగే ఎగ్జామ్లో మన నోట్బుక్లో నుంచి, క్లాస్ నోట్స్ డిక్టేషన్లో నుండి, నా టెక్స్ట్ బుక్లో నుండి ప్రశ్నలు వస్తాయని చెప్పాను. సేమ్ యాజ్ ఇట్ ఈస్గానే ఈరోజు క్వశ్చన్స్ వచ్చాయి. రేపు అనగా సోమవారం మనం ఈ క్లాస్లో కూడా మళ్ళీ ఇది డిస్కస్ చేస్తాం. సో ద క్వశ్చన్స్ ఆర్, ఇట్ ఈస్ వెరీ proud for me to say most of the questions are from my class running notes dictation and also from my textbook. Let us see this question. Which of the following are the major divisions of the ocean floor? ఇక్కడ మేజర్ డివిజన్స్ అన్నారు. ఒకటి అది గమనించాలి. నార్మల్గా ఓషన్ ఫ్లోర్ డివిజన్స్ అనలేదు, మేజర్ ఓషన్ ఫ్లోర్ డివిజన్స్ అని అన్నాం. మేజర్ ఓషన్ ఫ్లోర్ డివిజన్స్లో మనకు ఆప్షన్స్లో ఏమి ఇచ్చారంటే, ఏ కాంటినెంటల్ షెల్ఫ్, బి కాంటినెంటల్ స్లోప్, డి సీ ప్లెయిన్ అండ్ ఈ ఓషన్ డీప్స్ అని ఇచ్చారు. సో కాంటినెంటల్ షెల్ఫ్, స్లోప్ అండ్ డీప్ సీ ప్లెయిన్, దాన్ని అబైసల్ ప్లెయిన్స్ అని కూడా అంటాం. అండ్ ఓషన్ డీప్స్ అంటే ట్రెంచెస్, వాటిలో మళ్ళీ డీప్స్ ఉంటాయి.
సో అండ్ ఓషన్ ఆర్క్స్ డి అన్నది మీరు ఎలిమినేట్ చేయాల్సి ఉంటుంది. డి ఓషన్ ఆర్క్స్ ఆర్ ది స్మాల్ వల్కానిక్ ఐలాండ్స్ దట్ ఆర్ లొకేటెడ్ లిటిల్ డిస్టెన్స్ ఫ్రమ్ ది సీ కోస్ట్. అంటే తీరము నుండి కాస్త దూరములో సముద్రాలలో అక్కడక్కడ తేలి ఆడుతున్నటువంటి అక్కడక్కడ కనిపిస్తున్నటువంటి అగ్నిపర్వత దీవులు వల్కానిక్ ఐలాండ్స్. ది స్మాల్ గ్రూప్ ఆఫ్ వల్కానిక్ ఐలాండ్స్ దట్ వర్ లిటిల్ అవే ఫ్రమ్ ది coasts are called as island arcs. These island arcs are the minor oceanographic features, minor ocean floor features. That's why removing option D will give you the answer. So A, B, C and E will be the answer. A, B, C అన్నది 4లో ఉంది, A, B, C అన్నది A, B, C and E ఓన్లీ అన్నది ఆన్సర్. సో దీనికి మనకు ఆప్షన్ ఏమవుతుంది అంటే దీనికి మీకు ఇచ్చినటువంటి ఆప్షన్లో ఆప్షన్ 4 అన్నది మనకు కరెక్ట్ ఆన్సర్ అవుతూ ఉంటుంది. ఆప్షన్ 4 విల్ బి ది రైట్ ఆన్సర్. లెట్ మీ టేక్ ద పెన్ ఫర్ యూ. సో ఆప్షన్ 4 విల్ బి ది రైట్ ఆన్సర్. దెన్ నెక్స్ట్ క్వశ్చన్. The dry aromatic roots of which of the following crops are used to make mats, curtain and fats etc. క్రింది వాటిలో ఏ పంట యొక్క ఎండిన సుగంధ వేర్లను మ్యాట్లు, కర్టెన్లు మరియు ఫ్యాడ్ల వంటి వాటి తయారీలో వినియోగిస్తారు? ఇది కొంచెం అప్లికేషన్ ఓరియంటెడ్ క్వశ్చన్ అండి. ఇక్కడ మీకు ఆప్షన్స్ అంత ఈజీగా తెలియకపోవచ్చు, కానీ కొంచెం ప్రాచుర్యంలో ఉన్నటువంటి పదం ఇక్కడ మనం తీసుకోవచ్చు. వట్టివేర్లు అన్న పదం మీరు వినే ఉంటారు. వట్టివేర్లు అని అంటూ ఉంటాం. వట్టివేర్ అని కూడా అంటారు ఇంగ్లీష్లో. వీటిని తెలుగులో వట్టివేర్లు అని అంటారు. ఈ వట్టివేర్లను ఎండిన ఈ వట్టివేర్లను ఇక్కడ ఇమేజ్లో మీకు చూపించే ప్రయత్నం చేశాను. సో ఈ వట్టివేర్లు ఇట్స్ ఎ కైండ్ ఆఫ్ గ్రాస్. ఆ వట్టివేర్లతో ఇలాంటి కార్పెట్స్ని తయారు చేయడం. సో దీస్ ఆర్ ది కర్టెన్స్, యాక్చువల్లీ కర్టెన్స్. ఈ కర్టెన్స్ని మనకు కాస్త మనం గుర్తించుకుంటే ఎండాకాలంలో ఎండ షేడ్ కొట్టకుండా వినియోగిస్తూ ఉంటారు. సో వట్టివేర్స్ అనగా నా దగ్గర ఉన్నటువంటి కీలో ఆప్షన్ 4 అన్నది రైట్ ఆన్సర్ అవుతుంది. మీ దగ్గర ఏ కీ ఉందో మరి ఏ క్వశ్చన్ పేపర్ ఉందో మరి మనకు తెలియదు. వట్టివేర్స్ అన్నది రైట్ ఆన్సర్ అవుతుంది. ఆ తర్వాత మ్యాచ్ ది ఫాలోయింగ్, మినరల్స్ అండ్ మైన్స్కి మ్యాచ్ ది ఫాలోయింగ్ అని అడిగారు. కొడింగమలి ఒడిషా, కొడింగమలి బాక్సైట్ మ్యాచ్ అవుతుంది. మలంజ్కండ్ మధ్యప్రదేశ్ కాపర్ మ్యాచ్ అవుతుంది. కుందర్కోచా జార్ఖండ్ గోల్డ్ మ్యాచ్ అవుతుంది. కేజీఎఫ్ ఆఫ్ జార్ఖండ్ అని కూడా అంటుంటారు దీన్ని. బైలాడిలా ఛత్తీస్గఢ్ ఈజ్ వెరీ ఫేమస్ ఫర్ ది ఐరన్. సో మ్యాచ్ చేస్తే A3 అవుతుంది, B1 అవుతుంది, C4 అవుతుంది, D2 అవుతుంది. ఆప్షన్ మీ దగ్గర ఉన్నటువంటి దాంట్లో ఆప్షన్ 1 అన్నది రైట్ ఆన్సర్ అవుతుంది. ఇది కూడా మన టెక్స్ట్ బుక్లో చాలా డైరెక్ట్గా ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్. నేషనల్ వాటర్వేస్, మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్, నేషనల్ వాటర్వేస్. సో జాతీయ జల మార్గాలు. ఈ నేషనల్ వాటర్వేస్లో మీకు ఆల్ ది అబవ్ అన్నది రైట్ ఆన్సర్ అవ్వాలి. ఏబిసిడి అన్నది రైట్ ఆన్సర్. ఏబిసిడి అన్నది మీకు అక్కడ ఏ కంటెక్స్లో ఇచ్చారో తెలియదు, మరి ఏబిసిడి అన్నది రైట్ ఆన్సర్ అవ్వాల్సి ఉంటుంది. అంటే ఇక్కడ ఆన్సర్స్లో ఆప్షన్ 3 నా దగ్గర ఉన్నటువంటి దాంట్లో ఆప్షన్ 3 అన్నది రైట్ ఆన్సర్ అవుతుంది. అంటే ఏబిసిడి ఆల్ ద గివెన్ ఆప్షన్స్, ఆల్ ద గివెన్ మల్టిపుల్ ఆప్షన్స్ ఆర్ ది వాటర్వేస్. ఇక్కడ మీరు ఎక్కడ ఇబ్బంది పడింటారంటే గోంఖలి చార్బాటియా దీంట్లో ఇబ్బంది పడింటారు. గోంఖలి చార్బాటియా అన్నది నేషనల్ వాటర్వే నెంబర్ 5. ఇది ఇప్పటిది కాదు, చాలా పాతది. నేషనల్ వాటర్వే నెంబర్ 5 గోర్కటి చార్బాటియా దట్ ఈజ్ లొకేటెడ్ ఇన్ ఒడిషా. అది ఒడిషాలో బ్రాహ్మణి రివర్ పైన ఉంటుంది. సో హల్దియా టు అలహాబాద్ నేషనల్ వాటర్వే నెంబర్ 1 అని మనకు తెలుసు. అది హల్దియా టు అలహాబాద్ వయా పట్నా, అలహాబాద్ నుండి హరిద్వార్ కూడా ఎక్స్టెండ్ చేయాలని అనుకుంటున్నారు. ఇది నేషనల్ వాటర్వే నెంబర్ 1. సో హల్దియా కరెక్ట్ అవుతుంది. గోంఖలి చార్బాటియా నేషనల్ వాటర్వే నెంబర్ 5. దుబ్రి టు సదియా బ్రహ్మపుత్ర రివర్ పైన. హల్దియా టు అలహాబాద్ ఈజ్ ఆన్ రివర్ గంగా. గోంఖలి టు చర్బాతియా ఈజ్ ఆన్ రివర్ మహానది. అండ్ దుబ్రి టు సదియా, దుబ్రి ఈజ్ ఇన్ అస్సాం, సదియా ఈజ్ ఆల్సో ద బార్డర్ ఆఫ్ అస్సాం అండ్ అరుణాచల్ ప్రదేశ్. ఇది కూడా నేషనల్ వాటర్వే నెంబర్ 2. అండ్ కొలాం టు కొట్టాపురం ద వెస్ట్ కోస్ట్ కెనాల్, చంపకారా కెనాల్, వెంబనాడ్, అష్టముడి వాటి మీదుగా కన్స్ట్రక్ట్ చేసినటువంటి కెనాల్. నేషనల్ వాటర్వే నెంబర్ 2. సో given options are national waterway number 1, national waterway number 2, national waterway number 3 and national waterway number 5. So this is national waterway number 3. So
given national waterways or national waterway number 1, number 2, number 3 and number 5. So option 4 ABCD all the above will be the right answer. అంటే ఇచ్చిన ఆప్షన్స్ అన్నీ కూడా కరెక్ట్ ఆన్సర్ అవుతాయి. సర్గాసో సీ విషయంలో అయితే మన నేను క్లాస్ నోట్స్లో చెప్తూ ఉన్నప్పుడు చాలా ప్రత్యేకంగా డయాగ్రామ్స్తో సహా వీటికి నేను డయాగ్రామ్స్ వరల్డ్ మ్యాప్ కూడా నేను వేపించి ఉంటాను. వరల్డ్ మ్యాప్ కూడా వేసి నా స్టూడెంట్స్తో క్లాస్ నోట్స్లో మనం మెన్షన్ చేసి ఉంటాం. సో అట్లాంటిక్ ఓషన్లో we are having in northern Atlantic Ocean because of the ocean currents, mid Atlantic equatorial current, Florida current, Gulf Stream, North Atlantic drift valana. Because of these currents, this northern Atlantic Ocean will have stagnant waters because of this సర్గాసో అని పిలువబడే ఒక రకమైన సీవీడ్ ఇక్కడ గ్రో అవుతుంది. అందుకని దీన్ని సర్గాసో సీ అని పిలుస్తాం. ఆప్షన్లో మీకున్నటువంటి ఆప్షన్లో దాన్ని నార్త్ అట్లాంటిక్ ఓషన్ అన్నది రైట్ ఆన్సర్ అవుతుంది. నార్త్ అట్లాంటిక్ ఓషన్ విల్ బి ది రైట్ ఆన్సర్. That is very static question, fundamental question. And coming to which of the following is not the peak of Western Ghats? అక్కడ నేను మళ్ళీ టైప్ చేయలేదు, ఇక్కడ మీకు చదివి వినిపిస్తాను. నా క్లాస్ నోట్స్లో మెన్షన్ చేస్తున్నప్పుడు ఈస్టర్న్ ఘాట్స్ గురించి మెన్షన్ చేస్తున్నప్పుడు హైయెస్ట్ పీక్స్ ఆఫ్ ఈస్టర్న్ ఘాట్స్ జిందగడ is the highest peak of Eastern Ghat, that is roughly 1600 meters above mean sea level అని, ఆ తర్వాత చింతపల్లి అని రకరకాల పీక్స్ గురించి నేను మెన్షన్ చేస్తాను. అంటే ఈస్టర్న్ ఘాట్స్లో హైయెస్ట్ పీక్ జిందగడ అయినప్పుడు అది ఎలా, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ నాట్ ది హైయెస్ట్ పీక్ ఆఫ్ వెస్టర్న్ ఘాట్స్ అని ఇచ్చారు. దాంట్లో నెంబర్ 1 కల్సూబాయ్ అని ఇచ్చారు. కల్సూబాయ్ అని ఇచ్చారు. ఇది నెంబర్ 1 అని ఇచ్చారు. కల్సూబాయ్ నెంబర్ 1. నెంబర్ 2 ఏమో జిందగడ అని ఇచ్చారు. నెంబర్ 3 ఏమో సల్హేర్ అని ఇచ్చారు. నెంబర్ 4 పుష్పగిరి అని ఇవ్వడం జరిగింది. ఇక్కడ జిందగడ ఈజ్ ది హైయెస్ట్ పీక్ ఆఫ్ ఈస్టర్న్ ఘాట్ అన్న విషయం మనం టెక్స్ట్ బుక్లోను క్లాస్ నోట్స్లోను అండ్ ఈస్టర్న్ ఘాట్స్లో ఉన్న టాప్ 5 హైయెస్ట్ పీక్స్ గురించి కూడా నేను డిస్కస్ చేసి ఉన్నాను. సో జిందగడ ఈజ్ ది హైయెస్ట్ పీక్ ఆఫ్ ఈస్టర్న్ ఘాట్స్ అయితే అది ఎలా పార్ట్ ఆఫ్ వెస్టర్న్ ఘాట్స్ అవుతుంది? సో దిస్ ఈజ్ ది రైట్ ఆన్సర్. ఇది డైరెక్ట్గా ఆన్సర్ని పట్టుకునే పద్ధతి. లేదంటే ఇవి కూడా చెప్పాను. కల్సూబాయ్ ఈజ్ ది హైయెస్ట్ పీక్ ఇన్ మహారాష్ట్ర, సాల్హేర్ ఈజ్ ది హైయెస్ట్ పీక్ ఇన్ మహారాష్ట్ర, కల్సూబాయ్ ఈజ్ రఫ్లీ 1700 meters, సల్హేర్ ఈజ్ రఫ్లీ 1700 meters, పుష్పగిరి ఇన్ దక్షిణ కన్నడ అండ్ కూర్గ్ డిస్ట్రిక్ట్ బార్డర్స్లో ఈ పుష్పగిరి ఉంటుంది, రఫ్లీ 1700 meters. సో ఆల్ దీస్ 1, 3 and 4 are the highest peaks of the, some of the highest peaks of the Western Ghats, whereas Jindagada is the highest peak of Eastern Ghat. That's why Jindagada will be the right answer. Which of the following is not the peak of the Western Ghats అన్నప్పుడు Jindagada అన్నది మనకు రైట్ ఆన్సర్ అవుతుంది. అండ్ కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ రిగార్డింగ్ గ్రీన్ హౌస్ ఎఫెక్ట్. ఇక్కడ చూడండి, గ్రీన్ హౌస్ ఎఫెక్ట్ గురించి పూర్తిగా ఒక పారాగ్రాఫ్ ఇచ్చేశారు. గ్రీన్ హౌస్ ఎఫెక్ట్ గురించి పూర్తిగా ఒక ఎస్సే టైప్ ఆన్సర్ ఇచ్చారు. ఎందుకంటే చూడండి, గ్రీన్ హౌస్ ఎఫెక్ట్, కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్. వన్ ఆఫ్ ది కాజెస్ ఆఫ్ గ్లోబల్ వార్మింగ్ ఈజ్ గ్రీన్ హౌస్ ఎఫెక్ట్. భూతాపానికి గల ప్రధాన కారణాలలో గ్రీన్ హౌస్ ఎఫెక్ట్ అంటే హరిత గృహ ప్రభావం ఒకటి అని చెప్పి ఇవ్వడం జరిగింది. అంతే కదా మరి. హరిత గృహ ప్రభావం వలనే, అత్యధికంగా హరిత గృహ ప్రభావం వలనే భూమి వేడెక్కుతుంది, భూతాపం చెందుతుంది. గ్రీన్ హౌస్ ఎఫెక్ట్ ఈజ్ వన్ ఆఫ్ ది మేజర్ కాజెస్, ఫండమెంటల్ కాజెస్ ఆఫ్ గ్లోబల్ వార్మింగ్. సో ఆప్షన్ ఏ అన్నది ఇక్కడ మనం పరిగణలోకి తీసుకోవాల్సి ఉంటుంది. Then coming to the atmosphere absorbs part of long wave infrared radiation emitted by the earth. మన గ్రీన్ హౌస్ ఎఫెక్ట్ విషయం చూస్తున్నప్పుడు నేను ఆల్రెడీ మెన్షన్ చేస్తున్నాను. సో సూర్యుడి నుండి వచ్చే ఈ రేడియేషన్ అన్నది, ద రేడియేషన్ విచ్ ఈస్ కమింగ్ ఫ్రమ్ ది సన్, దట్ ఈస్ ది ఇన్సోలేషన్ విచ్ ఈస్ కమింగ్ ఫ్రమ్ ది సన్ ఈజ్ హై ఫ్రీక్వెన్సీ రేడియేషన్. దిస్ ఈజ్ హ్యావింగ్ హై ఫ్రీక్వెన్సీ అంటే పౌనపున్యం అధికంగా ఉంటుంది. ఎప్పుడైతే హై ఫ్రీక్వెన్సీ ఉంటుందో వేవ్ లెంత్ అంటే లాంబ్డా అన్నది షార్ట్గా ఉంటుంది, షార్ట్ వేవ్ లెంత్ ఉంటుంది. సో కాబట్టి హై ఫ్రీక్వెన్సీ షార్ట్ వేవ్ లెంత్ ఉన్నటువంటి ఆ ఇన్సులేషన్ని అట్మాస్ఫియర్ ఆపలేదు, అది ఛేదించుకొని భూమి పైన పడుతుంది. ఎప్పుడైతే భూమి తిరిగి వేడెక్కుతుందో, భూమి వేడెక్కిన తర్వాత అర్త్ యాక్ట్స్ లైక్ ఎ పర్ఫెక్ట్ బ్లాక్ బాడీ.
సో భూమి వేడెక్కిన తర్వాత భూమి నుండి విడుదలవుతున్నటువంటి ఈ శక్తిని భూశక్తి లేదా భౌమ్య ఉష్ణం అని పిలుస్తూ ఉంటాం. టెరెస్ట్రియల్ రేడియేషన్. ఈ టెరెస్ట్రియల్ రేడియేషన్ అన్నది దీని ఫ్రీక్వెన్సీ అన్నది తక్కువగా ఉంటుంది కనుక వేవ్ లెంత్ అన్నది ఎక్కువగా ఉంటుంది. సో వేవ్ లెంత్ ఎక్కువగా ఉండడం వల్ల, ఫ్రీక్వెన్సీ తక్కువగా ఉండడం వల్ల వాతావరణంలో ఉన్నటువంటి కొన్ని గాలులు, కార్బన్ డైఆక్సైడ్, నేను క్లాస్లో ఏమని చెప్తుంటానంటే కార్బన్ డైఆక్సైడ్ అండ్ హిస్ టీమ్, కార్బన్ డైఆక్సైడ్తో పాటు ఆయన టీం ఉంటుంది. ఆయన టీం ఎవరెవరు అంటే కార్బన్ డైఆక్సైడ్, మీథేన్, నైట్రస్ ఆక్సైడ్, సల్ఫర్ డైఆక్సైడ్, సల్ఫర్ హెక్సాఫ్లోరైడ్, క్లోరోఫ్లూరోకార్బన్స్, హైడ్రోఫ్లూరోకార్బన్స్ ఇలాంటివన్నీ ఉండి వాతావరణంలో భౌమ్య ఉష్ణాన్ని పట్టుకుంటాయి. దాన్నే గ్రీన్ హౌస్ ఎఫెక్ట్ అని అంటాం. ద అట్మాస్ఫియర్ అబ్జర్వ్స్ పార్ట్ ఆఫ్ లాంగ్ వేవ్ ఇన్ఫ్రారెడ్ రేడియేషన్. సో ఇలా ఫ్రీక్వెన్సీ తక్కువగా ఉండడం, వేవ్ లెంత్ ఎక్కువగా ఉండడం అన్నది ఇన్ఫ్రారెడ్ రేడియేషన్కి కావాల్సినటువంటి ఇన్ఫ్రారెడ్ రేడియేషన్స్కి ఉండాల్సినటువంటి లక్షణాలు. కాబట్టి బి అన్నది కూడా కరెక్ట్ అవుతుంది. ద గ్యాసెస్ దట్ అబ్జర్వ్స్ లాంగ్ వేవ్ టెరెస్ట్రియల్ రేడియేషన్ ఆర్ కాల్డ్ గ్రీన్ హౌస్ గ్యాసెస్. ఎస్, గ్రీన్ హౌస్ గ్యాసెస్ ఆర్ దోస్ గ్యాసెస్ దట్ ట్రాప్స్ ది టెరెస్ట్రియల్ రేడియేషన్. అండ్ డి, కార్బన్ డైఆక్సైడ్, నైట్రస్ ఆక్సైడ్ ఆర్ గ్రీన్ హౌస్ ప్రొడ్యూసింగ్ గ్యాసెస్. సో హరిత గృహ ప్రభావాన్ని కల్పించే వాయువులలో ఈ వాయువులు కూడా ఉన్నాయి. ఏ వాయువులు? కార్బన్ డైఆక్సైడ్ మరియు నైట్రస్ ఆక్సైడ్. ఇందులో మీథేన్ కూడా ఉంటుంది, వాటర్ వేపర్ కూడా ఉంటుంది, సల్ఫర్ హెక్సాఫ్లోరైడ్ కూడా ఉంటుంది. కానీ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకు ఇదే ఇచ్చారు. కాబట్టి ఇచ్చిన ఏబిసిడి అన్నీ కూడా కరెక్ట్ ఆన్సర్సే. కాబట్టి ఆప్షన్ 3 ఏబిసిడి విల్ బి ద రైట్ ఆన్సర్ అవుతుంది. కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్ విత్ రెస్పెక్ట్ టు ఎల్9 గురించి నిన్న కూడా క్లాస్లో నేను మెన్షన్ చేశాను. రేపు క్లాస్లో రేపు ఎగ్జామ్లో ఎల్9 గురించి అడుగుతారు అని చెప్పాను. ప్రతి సందర్భంలోనది చెప్పడం కామన్ అయిపోయింది. ఎల్9 గురించి సుస్పష్టంగా ఇంకొక పారాగ్రాఫ్ ఇచ్చారు. సౌత్వర్డ్ షిఫ్ట్ ఆఫ్ కౌంటర్ ఈక్వటోరియల్ కరెంట్. ఎల్9 అన్న ఈ మెకానిజం గురించి మనకు చాలా బాగా తెలుసు. ఎల్9 ఈజ్ ద మెకానిజం ఆఫ్ వార్మింగ్ అప్ ఆఫ్ ఈస్టర్న్ పసిఫిక్ ఓషన్. సో తూర్పు పసిఫిక్ మహాసముద్రంలో భూమధ్యరేఖ వద్ద ప్రయాణిస్తున్నటువంటి ఈ భూమధ్యరేఖ సముద్ర ప్రవాహం దక్షిణానికి షిఫ్ట్ అయినప్పుడు దాన్ని ఎల్9 అని పిలుస్తాం. సో ఎల్9 అదే అడుగుతున్నారు ఇక్కడ. ద సౌత్వర్డ్ షిఫ్ట్ ఆఫ్ కౌంటర్ ఈక్వటోరియల్ వార్మ్ ఓషన్ కరెంట్ డ్యూరింగ్ సదర్న్ వింటర్స్ గివ్స్ రైజ్ టు ఎల్9 కరెంట్. దక్షిణానికి అటువంటి సముద్ర ప్రవాహం మరలడాన్ని ఎల్9 ప్రవాహం అని అంటారు. ట్రూ. ఇక్కడ ఇచ్చిన వాటిలో ఏ అన్నది కరెక్ట్ అని పరిగణలోకి తీసుకోవాల్సి ఉంటుంది. దెన్ కమింగ్ టు బి, ఎల్9 ఇంక్రీజెస్ టెంపరేచర్ ఆఫ్ ఈస్టర్న్ పెసిఫిక్ ఓషన్. ఇప్పుడే చెప్పాను కదా, తూర్పు పెసిఫిక్ మహాసముద్రం. ఇది తూర్పు పెసిఫిక్ మహాసముద్రం అంటే ఈస్టర్న్ పెసిఫిక్ ఓషన్. దిస్ ఈస్ ది కాల్డ్ వెస్టర్న్ పెసిఫిక్ ఓషన్. సో తూర్పు పెసిఫిక్ మహాసముద్రం పెరుగు తీరం వెంబడి ఉష్ణ ప్రవాహాలు వీస్తూ ఉంటాయి. ట్రూ. ఎల్9 బ్రింగ్, దీనివల్ల ఏమవుతుంది? ఉష్ణోగ్రతల వలన అల్పపీడనాలు ఏర్పడతాయి. కాబట్టి పెరుగు తీరం వెంబడి భారీ వర్షాలు కురుస్తాయి. దెన్ సౌత్ వెస్ట్ మాన్సూన్స్ ఇన్ ఇండియా వీకెండ్. సో దీని వలన ఏమవుతుందంటే భారతదేశం మరియు భారతదేశ ఉపఖండానికి రావాల్సినటువంటి ఋతుపవనాలు అటు పెరుగు తీరం వైపుగా వెళ్ళడం వలన పెరుగు దేశంలో అధిక వర్షపాతం మరియు వరదలు కారణమవుతూ ఉంటాయి. అదే సమయంలో భారతదేశం కరువు కాటకాలకు మరియు వీకెండ్ సౌత్ వెస్టర్న్ మాన్సూన్స్ నైరుతి ఋతుపవనాల యొక్క శక్తి అన్నది కాస్త తగ్గుతుంది. కాబట్టి ఏబిసిడి అన్నీ కూడా కరెక్టే. ఏబిసిడి అన్నది రైట్ ఆన్సర్గా ఉంటుంది. ఆప్షన్ 3 మీకు ఇచ్చిన వాటిలో ఆప్షన్ 3 అన్నది రైట్ ఆన్సర్ అవుతుంది. దెన్ మూవింగ్ ఆన్ టు ది నెక్స్ట్ క్వశ్చన్. జీనోమ్ వ్యాలీ ఇన్ హైదరాబాద్, వెరీ ఫేమస్. జీనోమ్ వ్యాలీ ఈజ్ నోన్ ఫర్ బయోటెక్నాలజీ ఇండస్ట్రీ. పేరులోనే ఉంది కదా. జీనోమ్ అంటే ఏంటి? అమ్యూజ్మెంట్ పార్కా? అక్కడ రోలర్ కోస్టర్స్, జెయింట్ వీల్స్, స్విమ్మింగ్ పూల్స్ ఉంటాయా? జీనోమ్ వ్యాలీ పేరులోనే ఉంది. జీనోమ్, సెట్ ఆఫ్ ఆల్ ద జీన్స్ ప్రెజెంట్ ఇన్ అన్ ఆర్గానిజం ఈజ్ కాల్డ్ యాజ్ జీనోమ్. సో జీనోమ్ వ్యాలీ అంటే జీన్ రిలేటెడ్, సంథింగ్ రిలేటెడ్ టు ఆర్గానిజమ్స్ ఆర్ బయోలాజికల్ ఆర్గానిజం. ఎకో టూరిజం, టెక్స్టైల్ పార్క్, బయోటెక్ ఆర్ లైఫ్ సైన్సెస్ క్లస్టర్. సో జీనోమ్ మీన్స్ బయోటెక్నాలజీ క్లస్టర్. సో మీ దగ్గర ఉన్నటువంటిలో ఆప్షన్ 4 అన్నది రైట్ ఆన్సర్ అవుతుంది. వెరీ బేసిక్ క్వశ్చన్. హైదరాబాద్తో పరిచయం ఉన్నటువంటి ఎవరైనా దాన్ని సాల్వ్ చేయొచ్చు. మ్యాచ్ ది ఫాలోయింగ్ పీక్స్. ఇక్కడ చాలా ఈజీగా దొరికిపోతుంది. చూడండి, మనకు రకరకాల పీక్స్ ఇచ్చారు ఇక్కడ. ఈ రకరకాల పీక్స్లో
తెలంగాణ గురించి, తెలంగాణ బార్డర్స్, నేను ఇదే మ్యాప్ని అందరు స్టూడెంట్స్కి పంచిపెట్టాను. బార్డర్స్ గురించి డిస్కస్ చేస్తున్నప్పుడు ఏ జిల్లా ఏ బార్డర్ కలిగి ఉంది, ఎన్ని జిల్లాలతో బార్డర్ కలిగి ఉందని చూసామా. సో కర్ణాటకతో సరిహద్దు లేని జిల్లా ఏది అని అడిగారు, చాలా స్పష్టంగా మనకు తెలుస్తుంది. అండ్ ఇప్పుడు కీలో చూసి చెప్పడం కాదు, మనం ఫస్ట్ నుంచి క్లాస్ నోట్స్లో కూడా, నా క్లాస్ నోట్స్లో మీరు ఎప్పుడు చూసినా సరే ప్రతి యూనిట్కి 4 మ్యాప్స్ ఉంటాయి. వాటిలో ఈ మ్యాప్ కూడా చాలా క్లియర్గా మెన్షన్ చేసి పెట్టినటువంటి మ్యాప్. ఇదే మ్యాప్ నేను స్టూడెంట్స్ కూడా డిస్ట్రిబ్యూట్ చేశాను. జోగులాంబ గద్వాల్ కర్ణాటకతో సరిహద్దు కలిగి ఉంది, నారాయణపేట్ కర్ణాటక సరిహద్దు ఉంది, వికారాబాద్ ఉంది, సంగారెడ్డి ఉంది, కామారెడ్డి ఉంది. మెదక్ అన్నది ఒక భూ పరివేష్టిత జిల్లాగా ఆ రోజు మనం చూసాం. భూ పరివేష్టిత జిల్లా అంటే దట్ వాజ్ ల్యాండ్ లాక్డ్ అండ్ నాట్ హ్యావింగ్ ఎనీ కైండ్ ఆఫ్ ఎయిదర్ ఇంటర్నేషనల్ ఆర్ ద నేషనల్ ఆర్ ద కోస్టల్ బార్డర్. Those kind of districts which neither have the international or the coastal or the state borders are called as landlocked district. It is a landlocked district. It is a landlocked district. That's why it does not have border with that of. It does not have border with that of కర్ణాటక. సో మెదక్ అన్నది ఉంటుంది. సో మెదక్ను తీసేస్తే మనకు ఆన్సర్ దొరుకుతుంది. వికారాబాద్, నారాయణపేట్, జోగులాంబ గద్వాల్. సో అది మీకు ఆప్షన్ 2లో ఉంటుంది. ఏ, బి అండ్ డి మాత్రమే అని ఉంది నాకు ఇచ్చిన దాంట్లో. దెన్ మ్యాచ్ ది ఫాలోయింగ్ పీక్స్. ఇది కూడా కాస్త డిఫికల్ట్ క్వశ్చన్ అని మీరు అనుకుంటారు. ఇక్కడ చూడండి, శాడిల్ పీక్ నార్త్ అండమాన్, మౌంట్ డియావోలో మిడిల్ అండమాన్, మౌంట్ కోయాబ్ సౌత్ అండమాన్, మౌంట్ థులియర్ గ్రేట్ నికోబార్ అని ఇచ్చారు. వీటిలో మౌంట్ డియావోలో మీరు అస్సలు విని ఉండరు, మౌంట్ కోయోబ్ అస్సలు విని ఉండరు, మౌంట్ థులియర్ అప్పుడప్పుడు విని ఉంటారు. కాబట్టి డిఫికల్టీ ఉంటుంది. కానీ సర్ప్రైజింగ్లీ మ్యాచ్ శాడిల్ పీక్ విత్ దట్ ఆఫ్ నార్త్ అండమాన్. శాడిల్ పీక్ని మ్యాచ్ చేయగలిగితే మిగతా అన్నీ దొరుకుతున్నాయి. చూడండి, A1 అన్నది కేవలం 2లోనే ఉంది. ఏలో 1ని కూర్చోబెడితే శాడిల్ పీక్ అన్నది హైయెస్ట్ పీక్ ఆఫ్ ఎంటైర్ అండమాన్ నికోబార్ ఆర్కిపెలాగో. సో అండమాన్ నికోబార్ ఆర్కిపెలాగో హైయెస్ట్ పీక్ శాడిల్ పీక్ కాబట్టి, అండ్ దట్ వాజ్ లొకేటెడ్ ఇన్ గ్రేట్ అండమాన్ కాబట్టి, వెన్ యూ మ్యాచ్ దట్ శాడిల్ పీక్ విత్ దట్ ఆఫ్ గ్రేట్ అండమాన్, ఆల్ ది ఆప్షన్స్ విల్ బి ఆటోమేటికల్లీ అకామిడేటెడ్ ఇన్ దట్ రెస్పెక్టివ్ ఆప్షన్స్. సో దట్ ఆప్షన్ 2 ఆఫ్ యువర్ క్వశ్చన్ విల్ బి ది రైట్ ఆన్సర్. దెన్ కాళేశ్వరం ప్రాజెక్టు గురించి ఒక క్వశ్చన్ అడిగారు. ఇక్కడ కాళేశ్వరం కన్స్ట్రక్షన్ ఆఫ్ 1 బ్యారేజ్ అక్రాస్ రివర్ గోదావరి మనకు తెలుసు. జయశంకర్ భూపాలపల్లి మనం ఎప్పుడు అది డిస్కస్ చేస్తున్నాం. కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి చెరువులు, కుంటలు ఏ ఒక్కదాన్ని కూడా వదలకుండా మనం డ్రా చేసాం. సో కాళేశ్వరం ప్రాజెక్టు దగ్గర జయశంకర్ భూపాలపల్లి మేడిగడ్డ దగ్గర ఒక బ్యారేజ్ కన్స్ట్రక్ట్ చేస్తారు. అదే అడిగారు. మేడిగడ్డ దగ్గర ఒక బ్యారేజ్ని కన్స్ట్రక్ట్ చేస్తారు. కన్స్ట్రక్షన్ ఆఫ్ 1 బ్యారేజ్ అక్రాస్ రివర్ గోదావరి ఆన్ మేడిగడ్డ. ఇది గోదావరి. సో ఆప్షన్ ఏ అన్నది అంటే ఇచ్చిన దాంట్లో ఏ అన్నది కరెక్ట్ అవుతుంది. ఆ తర్వాత కన్స్ట్రక్షన్ ఆఫ్ 2 బ్యారేజెస్ బిట్వీన్ మేడిగడ్డ అండ్ శ్రీపాద ఎల్లంపల్లి. మేడిగడ్డ తర్వాత అన్నారం బ్యారేజ్, సొందిల్లా బ్యారేజ్ని కన్స్ట్రక్ట్ చేస్తాం. సో 2 ఉన్నాయి. దీని తర్వాత శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్ట్ ఉంది. అంటే రెండవది కూడా కరెక్టే, మొదటిది కరెక్టే, ఏ కరెక్టే, బి కరెక్టే. తర్వాత కన్స్ట్రక్షన్ ఆఫ్ 1 బ్యారేజ్ ఆన్ రివర్ మంజీరా అట్ పాపన్నపేట. ఇది కాళేశ్వరంలో భాగం కాదు. మంజీరా నది పైన నిజాం సాగర్కు దిగువన ఒక ప్రాజెక్ట్ కన్స్ట్రక్ట్ చేయవచ్చు కాక అది కాళేశ్వరంలో భాగం అయ్యి ఉండకపోవచ్చు. అండ్ ఆప్షన్ సిని మీరు తీసేయాల్సి ఉంటుంది ఇక్కడ. దెన్ కాళేశ్వరం ప్రాజెక్టు మొత్తం మీద 37 లక్షల ఎకరాలకు సాగునీటిని అందిస్తున్నటువంటి దాంట్లో భాగంగా ఇందులో శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టుకు సంబంధించిన కూడా ఆయకట్ట స్థిరీకరణ భాగంగా కూడా ఇందులో ఉంటుంది. కాబట్టి సిని తీసేస్తే మీకు ఆన్సర్ దొరుకుతుంది ఏబిసిఎన్ మాత్రమే. దెన్ జిఐ ట్యాగ్స్ గురించి అడిగారు. మన రాష్ట్రంలో ఉన్నటువంటి 15 భౌగోళిక గుర్తింపు ఏ చట్టాన్ని ఆధారంగా చేసుకుని ఇస్తారు, ఇవన్నీ కూడా మనం ఆల్రెడీ చాలా క్లియర్గా డిస్కస్ చేసాం. దీంట్లో ఒకసారి కరీంనగర్ జిఐ ట్యాగ్స్ విషయంలో చూస్తే కరీంనగర్ సిల్వర్ ఫిలిగ్రీ. ఆ సిల్వర్ ఫిలిగ్రీలో ఆర్నమెంట్స్ పెట్టుకోవడానికి నేను క్లాస్లో కూడా ఇదే చెప్పాను. యాస్ట్రేల్ తయారు చేస్తారు, పాన్ పెట్టుకోవడానికి డబ్బాలు, సిగరెట్ ప్యాక్లు ఇలాంటివన్నీ తయారు చేస్తూ ఉంటారు కరీంనగర్. అండ్ పోచంపల్లి ఇక్కత్ ఎక్కడి నుంచి వచ్చింది, అసలు ఇక్కత్ అంటే ఏంటి అన్న విషయం కూడా మనం డిస్కస్ చేసాం. పోచంపల్లి ఇక్కత్ అవుతుంది. పెంబర్తి మెటల్ క్రాఫ్ట్స్, గంగోలాలు, కంటైనర్స్, సో ఇటువంటివి తయారు చేస్తూ ఉంటారు. అండ్ నిర్మల్ పెయింటింగ్, నిర్మల్ ఫర్నిచర్ కూడా ఉంటుంది. ఇక్కడ ఆప్షన్లో పెయింటింగ్ అనే ఇచ్చారు. అండ్ మనకున్నటువంటి సో అవన్నీ ఆల్రెడీ మ్యాచ్ అయిపోతాయి. కాబట్టి 4321 అన్నది రైట్ ఆన్సర్ అవుతుంది. కరీంనగర్ సిల్వర్ ఫిలిగ్రీ,
పోచంపల్లి, ఇక్కత్, పెంబర్తి మెటల్ క్రాఫ్ట్, నిర్మల్ పెయింటింగ్ అవుతుంది. సో మీ దగ్గర ఉన్నటువంటి వాటిలో ఆప్షన్ 3 అన్నది రైట్ ఆన్సర్ అయ్యే అవకాశం ఉంది. దెన్ కమింగ్ టు కాయ చట్నీ, ఇది మనం క్లాస్లో డిస్కస్ చేస్తున్నప్పుడు ఫనీగా నేను ఒకటి చెప్పాను. సో మీ హాస్టల్లో అల్లం చట్నీ పెట్టచ్చు, కొబ్బరి చట్నీ పెట్టచ్చు, పల్లీల చట్నీ పెట్టచ్చు. ఇంకొక 4-5 ఏళ్ళ తర్వాత కాయ చట్నీ కూడా పెట్టే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఈ కాయ చట్నీకి ఒడిశాలోని మయూర్భంజ్ డిస్ట్రిక్ట్కు జిఐ ట్యాగ్ వచ్చింది. అక్కడ ఒక సేరు చీమలు, కాయ చట్నీ అంటే చీమల చేత చేయబడే చట్నీ, చీమలను, ఎర్ర చీమలను చట్నీగా మార్చుకుంటూ ఉంటారు. అది మయూర్భంజ్ డిస్ట్రిక్ట్లో ఇటీవలే జిఐ ట్యాగ్ కూడా వచ్చింది. సో ఒక సేరు చీమలు ఎంతనో కూడా నేను క్లాస్లో చెప్పాను. సో కాయ్ చట్నీ ఈజ్ నోన్ ఫర్ ఒడిషా మయూర్భంజ్ డిస్ట్రిక్ట్. సో ఐ హ్యావ్ గివెన్ ది ఫిగర్ ఆల్సో. సో ఇది మీరు బిర్యానీ పైన గార్నిష్ చేసుకోవచ్చు. సో ఖాళీ టైంలో ఏదో పల్లీలు తిన్నట్టు అలా చీమలు కూడా తింటూ ఉండొచ్చు అని క్లాస్లో మనం ఫన్నీగా డిస్కస్ చేసిన క్వశ్చన్. ఇట్ గివ్స్ మీ సర్ప్రైజ్ దట్ ద క్వశ్చన్స్ హ్యావ్ బీన్ asking directly from my class notes or either from my oral dictation or sometimes whichever I have been using as funny statements in the classrooms, other examples. So that is so surprising for me either. Then moving on. గాంధారీవనం తెలంగాణ హరితహారంలో భాగంగా ఇది లేటెస్ట్ అఫైర్ అండి, వెరీ లేటెస్ట్ అఫైర్, కరెంట్ అఫైర్. కాకపోతే తెలంగాణ హరితహారంకి అంటే మన ఫారెస్ట్రీకి కూడా లింక్ ఉంది కాబట్టి ఈ క్వశ్చన్ని తీసుకున్నాను. గాంధారీవనం అన్నది మంచిర్యాల జిల్లా, అది మంచిర్యాల జిల్లాలో ఉంటుంది. ఏ మండలం క్రిందికి వస్తుంది అన్నది యాక్చువల్గా మనకి ఇచ్చినటువంటి క్వశ్చన్. ఐ విల్ రీడ్ దట్ క్వశ్చన్. అంటే ఏ మండలం అన్నది కూడా ఇక్కడ మెన్షన్ చేస్తున్నారు. కాయ చట్నీ అయిపోయిన తర్వాత ఏ మండలంలో ఉన్నది, లెట్ మీ సీ దట్ క్వశ్చన్. బొక్కలగుట్ట, మండమర్రి మండలం, మంచిర్యాల జిల్లా. గాంధారీవనం మేజర్ ఎకో టూరిజం స్పాట్ లాగా దాన్ని డెవలప్ చేస్తుంది తెలంగాణ ప్రభుత్వం. దెన్ మూవింగ్ ఆన్, కోరల్ రీఫ్స్. ఇక్కడ చూడండి, ట్రాంబే అని ఇచ్చారు. ట్రాంబే ఈజ్ యాక్చువల్లీ ఏ స్మాల్ సిటీ ఇన్ బాంబే. Southern Bombay is Trombay, where there is no question of corals. It is an urban area. There is no question of coral. And regarding other things, మిగతా వాటి విషయంలో మనం చూడాల్సి వస్తే, here we are having all the other options, all the other areas which mentioned there are more or less related to coral reefs. Gulf of Mannar is the Marine National Park of India. It contains dugongs, it contains dolphins, it contains tortoise, and it contains many coral reefs as well. Gulf of Trombay తీసేయాల్సి ఉంటుంది. Lakshadweep itself is a coral island. That's why there you don't find any kind of valleys or the highest peaks, because it is a flat area that was made up of corals. And Gulf of Kutch, yes, in Gujarat, Gulf of Kutch is also India's first marine national park. Gulf of Kutch is also having many corals. So removing Trombay will give you the answer A, C and D. That is, out of the options, option 2 will be the right answer from the set of the question paper you are having. Then next one, cyclones. Here, this is a kind of little difficult question, because we are aware of the names of the cyclones, we are aware how the cyclones are being named, we are aware what are the differences between tropical cyclones, temperate cyclones, ఉష్ణమండల చక్రవాతాలు, సమశీతోష్ణ చక్రవాతాల మధ్య ఉన్నటువంటి వ్యత్యాసాలు, భేదాల గురించి మనం డిస్కస్ చేసుకుంటుంటాం. చక్రవాతాలకు పేరు పెట్టే పద్ధతి గురించి కూడా మనం డిస్కస్ చేసుకుంటుంటాం. అయితే ఆ చక్రవాతాలు ఏ వర్గంలోకి వస్తాయి అన్న విషయం సాధారణంగా డిస్కస్ చేయరు. ఒకవేళ డిస్కస్ చేసినా ఆ సందర్భంలో ఏ చక్రవాతం అయితే న్యూస్లో ఉంటుందో అది ఎలాంటి కేటగిరీ సైక్లోన్ అన్న విషయం మాత్రమే మనం చూస్తూ ఉంటాం. సో అలాంటిది ఆ చక్రవాతాలు 4-5 చక్రవాతాలు ఇచ్చి ఏది ఏ కేటగిరీకి వచ్చిందని చెప్పడం అన్నది కొంచెం డిఫికల్ట్గా తీసుకోవచ్చు. అయితే వీటిలో కూడా మళ్ళీ ఒకటి పట్టుకుంటే మిగతాటివి దొరికే అవకాశం ఉంటుంది. యాస్ అన్నది ఇటీవల చూసాం, యాస్ సైక్లోన్. యాస్ ఈజ్ వన్ ఆఫ్ ది రీసెంట్గా మనం చూసినటువంటి సైక్లోన్స్లో తకేతి అనేది మనకు దాదాపుగా ఒక సంవత్సరం క్రితం అరేబియన్ సీలో భారీ అలజడిని సృష్టించినటువంటి చక్రవాతం. దిస్ ఈస్ ది ఎక్స్ట్రీమ్లీ సివియర్ సైక్లోనిక్ స్ట్రామ్ తకేతి. సో తకేతి C5 పెట్టారనుకోండి, C5 పెడితే ఆన్సర్ దొరికిపోతుంది. C5కి ఆన్సర్ దొరికిపోతుంది. అండ్ అంటే ఆప్షన్ ఏదంటే మీ దగ్గర ఉన్నటువంటి వాటిలో ఆప్షన్ 3 విల్ బి ది రైట్ ఆన్సర్. సో A3 అంటే గులాబ్ ఈజ్ ది సైక్లోనిక్ స్ట్రామ్. B1 యాస్ is the very severe cyclonic storm.
Taketi, the extremely very severe cyclonic storm, and D2 Shaheen is the severe cyclonic storm అని మనం చెప్పచ్చు. మేక్ ఇన్ ఇండియాలో భాగంగా వందే భారత్ ఎక్స్ప్రెస్ని తయారు చేశారు మొన్న ఈ మధ్య. దాన్ని యాక్చువల్గా వందే భారత్ ఎక్స్ప్రెస్ని 2 స్టేషన్స్లో రన్ చేస్తున్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఢిల్లీ నుండి ఎలహాబాద్ వరకు, ప్రయాగ్రాజ్ వరకు దాన్ని రన్ చేస్తున్నాం. అది వందే భారత్ ఎక్స్ప్రెస్ మనం చెన్నై కోచ్ ఫ్యాక్టరీ తయారు చేసింది. అండ్ మేక్ ఇన్ ఇండియాలో భాగంగా తయారు చేశారు. ట్రైన్ 18 అని కూడా అంటారు. ఫస్ట్ రోజే దాని అద్దం పగలగొట్టారు. మీకు గుర్తుంటే నేను క్లాస్లో అది ఫన్నీ చేసి చెప్పారు. ఫస్ట్ రోజే అద్దం పగలగొట్టారు. ఏదైనా స్పీడ్గా వెళ్తుంటే మనం దాన్ని నచ్చుకోలేము అని చెప్పి మనం ఫన్నీగా చెప్పాను. ఎస్, దట్ వాజ్ ట్రైన్ 18. ఇట్ ఈస్ ఫస్ట్ సెమీ హై స్పీడ్ ట్రైన్ వందే భారత్ ఎక్స్ప్రెస్. గతిమాన్ ఎక్స్ప్రెస్ ఆల్రెడీ వాజ్ దేర్. రాజధాని ఎక్స్ప్రెస్ high speed, that is not high speed, that is express train. Shatabdi is earlier express train, and now Vande Bharat Express is the the train which is having the longest speed. That was made under the program called Make in India. So this is how we can understand the questions, and I guess there was no another geography related questions. Let me verify those questions. The other questions I am checking for any other geography question was there. So even mistakenly also should not be uncovered. Yes, all the questions related to disaster management, geography, ecology and environment have been covered. So roughly we have seen 15 or 16 questions directly, and answers and key. So based on, as I said earlier, the questions are moderate to difficult level questions, and with the elimination of one option you could able to eliminate the other options, and you can able to predict the right answer. So this is how we can understand and estimate the question. So all the very best. Don't get depressed. Don't think regarding whether the completion or not, whether you are going to clear the preliminary examination or not. And so that is how try to do your mains preparation, start your mains preparation, trust in yourself, and thank you. This is Dr. Sri HariKrishna signing off.